సెకండ్ వార్డ్ పక్క 1000 crores వస్తుంది. ఈ దానికైతే 1000 crores రావన్న. కొంచెం కష్టం అన్న. 1000 crores అనేది కష్టము. ఈ కంగువా 2కి ఒక మంచి లీడ్ ఇచ్చాడన్న. ఆ లీడ్ ని చూసి ఒక్కొక్కరు చెక్కాలు చింపుకుంటారన్న. పక్కా గ్యారంటీ అన్న. మూవీ అయితే బాగుందన్న. కానీ వాళ్ళు తీసుకున్న పాయింట్ కి మూవీ ఎగ్జిక్యూషన్ అనేది చెప్పలేదు. స్టోరీ పాయింట్ ఏమో బాగుందన్న. కానీ దాంట్లో ఉండే ఎమోషన్స్ అయితే కనెక్ట్ కాలేదు. హీరోకి మరియు కొన్ని పాయింట్స్ ఉంటాయన్న. ఆయనకి ఇంకొక క్యారెక్టర్స్ కి ఎమోషన్స్ ఉంటాయి. అవి కనెక్ట్ కాలేదు. అది కానీ కనెక్ట్ అయిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనే వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యి మూవీని ఎక్కడికో తీసుకువెళ్ళేవారు. కానీ తీసుకున్న పాయింట్కి దానికి కనెక్ట్ కాలేదన్న. కానీ మొత్తానికి మూవీ మాత్రం సూర్య యొక్క డామినేషన్తో, సూర్య యొక్క యాక్టింగ్తో, సూర్య యొక్క స్క్రీన్ ప్రెజెన్స్తో మూవీని మొత్తం ఒక హైలోకి తీసుకొని వెళ్ళాడన్న. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరూ చెప్పారన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగలేదని చెప్పి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఎక్కువ హై ఇచ్చేసాడన్న. సాంగ్స్ లిరిక్స్ అయితే బాగా సింక్ అయ్యాయి. కానీ డబ్బింగ్ వర్క్ అనేది చాలా ల్యాగ్గా ఉందన్న. అలాగే బీజం అనేది కొంచెం ఓకే అన్న. ఎక్కువ హై కొట్టేశాడు. డ్రమ్స్ అనేది ఎక్కువ చెవు నొప్పి ఇచ్చేస్తుంది అన్న చాలా మంది వరకు కూడా. థియేటర్స్లో హై వాల్యూ అనేది ఎక్కువ ఉందన్న. అలాగే డిఓపి ఎవరో డిఓపి అయితే తెలియదు కానీ విజువల్స్ అనేది హై ఉన్నాయన్న. ఆ స్టోరీ పాయింట్కి ఆ విజువల్స్ వల్లే మూవీ గ్రాండ్నెస్ అనేది ఎక్కువైంది. ప్రొడక్షన్ డిజైన్ అనేది కూడా బాగుందన్న. స్టోరీ లైన్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకొని దాంట్లో ఉండే నెక్స్ట్ పార్ట్ 2 అన్న. పార్ట్ 2 అనేది లింక్ అనేది బాగా ఇచ్చాడన్న. అందరూ చెప్పినట్టే క్లైమాక్స్ అనేది హై లెవెల్ అన్న. విక్రమ్లో సూర్యాన్ని చూసి మనం ఎలా మిస్మరైజ్ అవుతామో ఈ కంగువా 2కి ఒక మంచి లీడ్ ఇచ్చాడన్న. ఆ లీడ్ ని చూసి ఒక్కొక్కరు చెక్కాలు చింపుకుంటారన్న. పక్కా గ్యారంటీ. అది చూసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్లోనే ఒక హింట్ ఇచ్చారు. అది చూసి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఓకే అన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుంటారు కదన్న. వాళ్ళు చూసిన వాళ్ళు అయితే అసలు మైండ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. క్లైమాక్స్ వరకు వెయిట్ చేసామంటే బాగుంటుందన్న. అంటే ఎక్కడ అయితే బోర్ అనిపించలేదు. కానీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయన్న. అవి కానీ పార్ట్ 2లో కానీ అలా కాకుండా చూసుకుంటే బాగుంటుందన్న. మూవీ మొత్తం కలెక్షన్స్ అనేటివి కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉందన్న. కొంచెం అర్థం కావాలి. స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. పాస్ట్ ప్రెజెంట్ అనేది ఫస్ట్ ప్రెజెంట్ చూపించేస్తాడు, మళ్ళీ అంతా పాస్ట్ చూపిస్తాడు, మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది, పాస్ట్కి వస్తుంది. ఇలా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కొంచెం అర్థం చేసుకొని చూస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందన్న. పక్క ఇంకొకసారి చూస్తేనే అర్థం అవుతుంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయన్న. ఇంకా ఎలాగో తమిళ్లో కూడా కొంచెం క్లిక్ అయిందంటే మన తెలుగులో ఆల్రెడీ సూర్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, ఆయనకున్న ప్రెజెన్స్కి కలెక్షన్స్ బాగా వస్తాయి. టాక్ కూడా బాగుంది అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అవుతారన్న ఆ ఎమోషన్స్కి. కానీ కొంచెం డబ్బింగ్ వల్ల కొంచెం తేడా కొట్టే అవకాశం ఉంది. అంతే అన్న. మూవీ మాత్రం ఎక్సలెంట్. స్టోరీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్న సెకండ్ పార్ట్కి. అలా చేశారంటే సెకండ్ పార్ట్ పక్క 1000 crores వస్తుంది. ఈ దానికైతే 1000 crores రావన్న. కొంచెం కష్టం అన్న. 1000 crores అనేది కష్టము. కానీ కొంచెం హిందీలో కానీ తమిళ్లో కానీ ఓవర్సీస్లో కానీ కొంచెం టాక్ బాగా వచ్చి వాళ్ళు కానీ ఇంప్రూవ్ అయిందంటే కలెక్షన్స్ వస్తాయి. ఈజీగా ఒక 500 అనుకోవచ్చు. కానీ మిగతా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందన్న స్క్రీన్ ప్లేకి. 5కి ఒక 3 అన్న. అంతే. వన్ టైం కాదన్న, 2 times అయినా చూడొచ్చు. అంటే డైరెక్టర్ అనేవాడు ఆ స్టోరీని ఆడియన్స్ అనేవాడిని కూర్చోబెడతాడు. అంటే వేరే ఆలోచన ఉండదు. ఓన్లీ మూవీ పరంగానే మనం దాని గురించే చూస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని. కొంచెం స్టోరీ అన్ప్రెడిక్టబుల్. అంటే కొంచెం ముందుగానే ప్రెడిక్ట్ చేస్తారు ఇలా జరుగుతుంది అని చెప్పి. అంతే అన్న.